హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం పీజీ సెట్ అదేవిధంగా సచివాలయం ఎగ్జామ్స్ యొక్క ప్రిపరేషన్లో భాగంగా స్ట్రెంత్ ఆఫ్ మెటల్స్ ప్రాబ్లమ్స్ యొక్క సొల్యూషన్లో భాగంగా పార్ట్ 2 అని డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం పార్ట్ 1 సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి ఫార్ములాస్ కూడా డిస్కస్ చేసుకున్నాం కదా. సో దాని యొక్క కంటిన్యూషన్లో భాగంగానే ఈ యొక్క పార్ట్ 2 యొక్క మెయిన్ డేటాని డిస్కస్ చేద్దాం. సచివాలయంలో ఒక క్వశ్చన్కి కేవలం 1 మినిట్ మాత్రం టైం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పేపర్ కూడా డిప్లొమా లెవెల్ వస్తుంది కాబట్టి మనం కొంత బేసిక్ లెవెల్ అయినటువంటి ఫార్ములాస్ పైన అవగాహన ఉంటే సరిపోతుంది. అదేవిధంగా ఇంకా డెప్త్కి వెళ్ళినట్లయితే మనకు టైం అనేది ఎక్కువ అవుతుంది. అదేవిధంగా గేట్ లెవెల్ క్వశ్చన్స్ అనే అడిగే అవకాశం లేదు కాబట్టి లాస్ట్ వీడియోలో కొంత కంటిన్యూషన్లో భాగంగా ఇంపార్టెంట్ అయినటువంటి ఫార్ములాస్ అదేవిధంగా వాటి నుంచి వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకుందాం. తర్వాత పార్ట్ 3 అనేది మనం తర్వాత డీటెయిల్గా డిస్కస్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా రేపటి నుంచి మనకు గ్రాండ్ టెస్ట్లు అనేవి స్టార్ట్ అవబోతున్నాయి. ఎవరైతే సచివాలయం సిరీస్ తీసుకుంటారో వాళ్ళందరూ కూడా డైరెక్ట్ గ్రాండ్ టెస్ట్లు అనేవి యాక్టివ్లోకి అవ్వబోతున్నాయి. ఇప్పటికే మనకు దాదాపుగా 4 to 5 గ్రాండ్ టెస్ట్లు అయిపోవడం జరిగింది సబ్జెక్ట్ బేస్ పైన, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ బేస్ పైన అయిపోవడం జరిగింది. ఇప్పుడు ఓవరాల్గా పేపర్ ప్యాటర్న్ ఓరియంటెడ్ అయినటువంటి 50 క్వశ్చన్స్ అదేవిధంగా 100 క్వశ్చన్స్ ప్యాటర్న్లో మీకు ఇండివిజువల్గా ఎగ్జామ్ అదేవిధంగా టైం లిమిట్ అనేది ఉంటుంది. ఆ యొక్క టైం లిమిట్ ప్రకారం మనకి ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది. సో మనకు సెప్టెంబర్ 5 నుంచి గ్రాండ్ టెస్ట్లు అనేవి స్టార్ట్ అవబోతున్నాయి. సో ఎవరైతే ఇంకా సిరీస్ తీసుకోలేదో వాళ్ళంతా కూడా సిరీస్ తీసుకోండి. సో సిరీస్ ఒక డీటెయిల్ డేటా అంతా కూడా ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడి నుంచి మీరు టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ బాడీ సబ్జెక్ట్ టు ఏ డైరెక్ట్ టెన్జైల్ స్ట్రెస్ ఆఫ్ 300 MPa ఇన్ వన్ ప్లేన్ accompanied by a simple shear stress of 200 MPa. ద మ్యాక్సిమం నార్మల్ స్ట్రెస్ విల్ బీ. సో మనకి ఇక్కడ అడిగింది ఏంటి ఫ్రెండ్స్, మ్యాక్సిమం నార్మల్ స్ట్రెస్, ఇచ్చింది ఏంటిది టెన్జైల్ స్ట్రెస్, షియర్ స్ట్రెస్. సో టెన్జైల్ స్ట్రెస్ ఇవ్వడం జరిగింది, షియర్ స్ట్రెస్ ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం నార్మల్ స్ట్రెస్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో వాట్ ఈజ్ మ్యాక్సిమం నార్మల్ స్ట్రెస్? సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి డేటాలో కనుక గమనించినట్లయితే ఇక్కడ మనకు 4 ఫార్ములాస్ ఇవ్వడం జరిగింది. మనకు మోస్ట్లీ ఫార్ములా ఓరియంటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు, అది ఫిక్స్. అండ్ అదేవిధంగా సమ్ టైమ్స్ ఏంటంటే డైరెక్ట్ ఈ విధంగా ఫార్ములాలో చిన్న చిన్న చేంజెస్ చేసేసి డైరెక్ట్ ఆ యొక్క ఫార్ములానే మనకు అక్కడ క్వశ్చన్ లెక్క జనరేట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి చూడండి ఫ్రెండ్స్, σx/2 ప్లస్ హాఫ్ ఆఫ్ √σx² ప్లస్ 4 τ xy². సో ఈ విధంగా మనకు డేటా ఇవ్వడం జరిగింది కదా. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్, ఈ లోపల మైనస్ వచ్చింది. ఇక్కడ మనకు σx/2 అనేది వాల్యూ అనేది నెగ్లెక్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో ఏది కరెక్ట్ ఫార్ములా? ద మ్యాక్సిమం నార్మల్ స్ట్రెస్ అంటే ఏంటి ఫ్రెండ్స్, σx/2 ప్లస్ హాఫ్ ఇంటూ √σx² ప్లస్ 4 τ² xy. సో ఈ విధంగా ఉంది కదా. సో దిస్ ఈజ్ అవర్ మెయిన్ ఫార్ములా. సో ఈ ఫార్ములాలో ఇంప్లిమెంట్ చేసి ఈ క్వశ్చన్ ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. సో మనకి ఇప్పుడు ఈ యొక్క ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చింది ఏంది అనేది మనకు చాలా లెంతీ కాబట్టి డైరెక్ట్ మనం గత వీడియోలోనే ఫార్ములాస్ని డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. ఫార్ములా బుక్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పుడు మనం మన యొక్క మెయిన్ డేటాలకు వెళ్ళిపోదాం. సో ఫార్ములాలో దీంట్లో ఇంప్లిమెంట్ చేసేస్తే ఫస్ట్ ఇక్కడ టెన్జైల్ స్ట్రెస్. సో టెన్జైల్ స్ట్రెస్ అంటే ఏంటిది, సిగ్మా ఎక్స్ ఎంత 300 MPa. అండ్ అదేవిధంగా xy 200 MPa. ఓకే, సో ఇక్కడ దాకా మనకు వచ్చేసింది. ఆప్షన్స్ చూడండి ఫ్రెండ్స్, 100, 250, 300, 400 అన్నీ కూడా మెగాపాస్కల్స్ ఉన్నాయి. ఇచ్చిన వాల్యూస్ కూడా మెగాపాస్కల్. అంటే దీన్ని మనం జీపీఏలో కానీ లేకపోతే పిఎల్లో కానీ కన్వర్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో కన్వర్షన్ లేదు అంటే మనకు హాఫ్ ఆఫ్ ది ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయినట్టు. డైరెక్ట్ దీంట్లో ఇంప్లిమెంట్ చేసేద్దాం. σx అంటే ఎంత 300/2 ప్లస్ హాఫ్కి హాఫ్ √, σx అంటే ఎంత 300² ప్లస్ 4 ఇంటూ ఇక్కడ టవ్ ఎంత ఫ్రెండ్స్ 200 కదా. సో 200, సో 200². సో ఈ క్వశ్చన్ 150 అవుతుంది. ఓకే, ఇది ఒకటి 150 అయింది ప్లస్ 1/2 హాఫ్ 3² ఎంత ఫ్రెండ్స్ 9. ఇక్కడ ఎన్ని జీరోలు ఉంటాయి, 2 0² అంటే 4 జీరోలు అవుతాయి. ఓకే, ఇది అయిపోయింది. 2 2 జా 4, 4 4 జా 16. అండ్ నెక్స్ట్ ఎన్ని సున్నాలు అయితే ఫ్రెండ్స్ 4 zeros. ఓకే, ఇక్కడ దాకా అయిపోయింది. 16 + 9 ఎంత ఫ్రెండ్స్ 25. అండ్ 4 zeros/4 zeros √2,50,000. సో దీన్ని మనం షార్ట్కట్లో అంటే పైన ఉన్నటువంటి రూట్ని తీసేయాలంటే ఏం చేయాలి, దీన్ని స్క్వేర్లో కన్వర్ట్ చేయాలి. సో 2,50,000 యొక్క స్క్వేర్ ఎంత ఫ్రెండ్స్ 500. 500 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా. 500 × 500 చేస్తే మళ్ళీ ఇదే వచ్చేస్తుంది. సో ఈ యొక్క స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతే మనం మిగిలిందంతా 500. సో ఇక్కడ ఉన్నటువంటి 1/2 అంటే 150 ప్లస్ హాఫ్ ఆఫ్ 500. 2 1 జా 250 జా 250 + 150 ఎంత ఫ్రెండ్స్ 400.
అండ్ నెక్స్ట్ మనకున్నటువంటి యూనిట్స్ ఏంటిది మెగా పాస్కల్. ఓకే, 400 మెగా పాస్కల్, -100 కాదు, 250 కాదు, 300 కాదు, సో 400 మెగా పాస్కల్. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో మనకు దీనికి అడిషనల్గా ఇంకా 2 to 3 క్వశ్చన్స్ అనేవి ఇచ్చినట్టుంది. సో ఆ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేసేద్దాం. ఫర్ ద ఎబో క్వశ్చన్ ద మినిమం నార్మల్ స్ట్రెస్ విల్ బీ. సో మినిమం నార్మల్ స్ట్రెస్ అంటే ఏంటి ఫ్రెండ్స్? సో మనకి ఇచ్చినటువంటి డేటాలో ఇక్కడ ప్లస్ ఉంది కదా, సో ప్లస్ బదులు మనం మైనస్ చేస్తే దాన్ని మనం మినిమం నార్మల్ స్ట్రెస్ అంటాం. సో ప్లస్ ఉన్నట్లయితే మ్యాక్సిమం నార్మల్ స్ట్రెస్ అవుతుంది, మైనస్ ఉన్నట్లయితే మినిమం నార్మల్ స్ట్రెస్ అవుతుంది. సో ఈ యొక్క ఫార్ములా అంటే సేమ్ ఇది, సిగ్మా x/2 మైనస్ హాఫ్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ సిగ్మా x² ప్లస్ 4 τ xy. సో ఇక్కడ డేటా కనుక గమనించినట్లయితే సో దీని యొక్క ఆన్సర్ ఏమయ్యే అవకాశం ఉంటుంది. సో ఆల్రెడీ మనకి ఈ యొక్క వాల్యూస్ తెలుసు, హాఫ్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ సిగ్మా x² ప్లస్ 4 τ స్క్వేర్ xy. దీని యొక్క వాల్యూ ఎంత ఫ్రెండ్స్? ఇప్పుడు ఎంత వచ్చింది? 250 కదా వచ్చింది. ఓకే, ఇది 250 మెగా పాస్కల్. ఓకే, ఇది ఒకటి క్లియర్ అయిపోయింది. సిగ్మా x/2, సో సిగ్మా x అంటే ఎంత? 300/2 మైనస్ 250. సో 300/2 అంటే ఎంత? 150. సో 150 మైనస్ 250 ఎంత? -100 మెగా పాస్కల్. ఓకే, -100 మెగా పాస్కల్ అంటే ఎస్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ఒకటి చేయగానే మనకు ఆటోమేటిక్గా ఈ యొక్క లోపలి వాల్యూ వచ్చేసింది కాబట్టి డైరెక్ట్ దానిలో సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకు ఆన్సర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, 91ది ద మ్యాక్సిమం షేర్ స్ట్రెస్ విల్ బీ. సో మ్యాక్సిమం షేర్ స్ట్రెస్ అనేది కావాలి అంట. సో ఇచ్చిన దాంట్లో ఏది మ్యాక్సిమం షేర్ స్ట్రెస్? సో మనకి ఇప్పుడు మ్యాక్సిమం నార్మల్ స్ట్రెస్ తెలుసు, మినిమం నార్మల్ స్ట్రెస్ యొక్క ఫార్ములా తెలుసు, అండ్ అదేవిధంగా మ్యాక్సిమం షేర్ స్ట్రెస్ యొక్క ఫార్ములాని మనకు తెలవాల్సి ఉంటుంది. సో మ్యాక్సిమం షేర్ స్ట్రెస్ని ఏం రాసామంటే హాఫ్ అండర్ రూట్ ఆఫ్ సిగ్మా x² ప్లస్ 4 τ స్క్వేర్ xy. సో ఈ విధంగా మనం రాయడం జరుగుతుంది. సో దీని యొక్క వాల్యూ ఏంటిది ఫ్రెండ్స్? మనకు ముందే తెలిసింది కదా, 250 మెగా పాస్కల్ మైనస్ 250 మెగా పాస్కల్. సో ఖచ్చితంగా మనకు ఫార్ములా తెలిసి ఉండాలి. దాన్ని ఏమంటారు? దాంట్లో ఉండేటటువంటి ఎలిమెంట్స్ యొక్క టోటల్ డేటాని మనకు తెలిసి ఉంటేనే వీ కెన్ అచీవ్. సో దాన్ని ఈజీగా మనం ఆన్సర్ చేసేయచ్చు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు కంటిన్యూగా క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ దాకా మనం మొత్తం కూడా సాల్వ్ చేసేద్దాం ఈరోజు ఈ వీడియోలో. క్వశ్చన్ నెంబర్ 95 కాంచి 100 దాకా ఈ యొక్క టోటల్ క్వశ్చన్ సాల్వ్ చేసేద్దాం. మోస్ట్లీ మనకి ఇంతకంటే డెప్త్గా అయితే వెళ్ళాడు. అండ్ అదేవిధంగా మీకు బీమ్స్ యొక్క ఫార్ములాస్ అన్ని తెలిసే ఉంటాయి కాబట్టి డైరెక్ట్ వాళ్ళు బీమ్స్ యొక్క వాల్యూస్ ఇచ్చేస్తారంటే పాయింట్ లోడ్ ఎంత, అదేవిధంగా యూడిఎల్ యొక్క వాల్యూ ఎంత అంటారు, డైరెక్ట్ అందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకి ఎగ్జిక్యూట్ అయిపోతూనే ఉంటుంది. మనకు మోస్ట్లీ క్యాండిలివర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో పాయింట్ లోడ్ ఇచ్చినప్పుడు దాని యొక్క షియర్ ఫోర్స్ అంటే ఏంటిది, బెండింగ్ మూమెంట్ యొక్క వాల్యూ మనందరికీ తెలిసిందే కదా, డైరెక్ట్ అక్కడ అప్లై అవుతున్నటువంటి లోడ్ని బట్టి, అదేవిధంగా అక్కడ వచ్చినటువంటి యూడిఎల్ని బట్టి లేకపోతే యూబీఎల్ని బట్టి మనం దాన్ని ఈజీగా ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేసేస్తాం. మన యొక్క అకాడమిక్ నుంచి కూడా ఆ యొక్క ఫార్ములాస్ మనకు బై హార్టెడ్ కాబట్టి వాటిని మనం నెగ్లెక్ట్ చేసేద్దాం. ఏదైతే మనకు అసలు టచ్ లేని టాపిక్స్ ఉంటాయో వాటి గురించి మనం గ్రిప్ తెచ్చుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 95, ఏ బాడీ సబ్జెక్ట్ టు ఏ టెన్జైల్ స్ట్రెస్ ఆఫ్ 1200 మెగా పాస్కల్. సో టెన్జైల్ స్ట్రెస్ అంటే సిగ్మా ఇవ్వడం జరిగింది ఆన్ వన్ ప్లేన్ అండ్ అనదర్ టెన్జైల్ స్ట్రెస్ ఆఫ్ 600 మెగా పాస్కల్ ఆన్ ఏ ప్లేన్ ఎట్ రైట్ యాంగిల్స్ టు ద ఫార్మర్. ఇట్ ఈస్ ఆల్సో సబ్జెక్టెడ్ టు ఏ షియర్ స్ట్రెస్ ఆఫ్ 400 మెగా పాస్కల్ ఆన్ ద సేమ్ ప్లేన్స్. ద మ్యాక్సిమం నార్మల్ స్ట్రెస్ విల్ బీ. సో మనకు అక్కడ అడిగింది మ్యాక్సిమం నార్మల్ స్ట్రెస్ అడగడం జరిగింది. సో ఇలాగ మనకు వచ్చింది కదా, సేమ్ ఫార్ములాని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు అంటే ఇంప్లిమెంట్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ మనకు 2 టెన్జైల్ స్ట్రెస్లు ఇవ్వడం జరిగింది. సో 2 టెన్జైల్ స్ట్రెస్లు అంటే ఏంటిది? మనకి ఇందాక వచ్చిన ఫార్ములా సిగ్మా x/2 వచ్చింది, బట్ మనకి ఇక్కడ ఓన్లీ ఒకటే వచ్చేది. మనకి ఇప్పుడు ఏం చేయాలి? 2 కావాలి అంటే సిగ్మా x ప్లస్ సిగ్మా y/2 ప్లస్ సేమ్ మెథడ్ హాఫ్ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ ఇందాక ఏమొచ్చింది? సిగ్మా వచ్చింది కదా, సో సిగ్మా x మైనస్ సిగ్మా y హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ టౌ స్క్వేర్ xy. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. సో దీన్ని మనం సింప్లిఫైగా చూడాలంటే ఎస్. సో సిగ్మా x ప్లస్ సిగ్మా y/2 సేమ్ ఇందాకటి ఫార్ములాలోనే ఫ్రెండ్స్. మనకు అక్కడ 2 టెన్జైల్ స్ట్రెస్లు ఇవ్వలేదు కాబట్టి ఒకటే వాల్యూ తీసుకుని ఇక్కడ 2 ఇచ్చేయండి కాబట్టి 2 ఇంప్లిమెంట్ చేసేస్తాం. ఇక్కడ ప్లస్ చేయాలి, ఇక్కడనే మైనస్ చేయాల్సి ఉంటుంది. సో రిమైనింగ్ అంతా కూడా యాజ్ ఇట్ ఈస్గా సేమ్ ఉంటుంది. సో ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసేద్దాం. సో ఫస్ట్ మనకి ఇచ్చింది ఎంత? సిగ్మా x అంటే ఎంత? 1200. ఓకే, అండ్ నెక్స్ట్ మనకు సిగ్మా y ఎంత ఇచ్చిండు? 600/2 ప్లస్ హాఫ్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ సిగ్మా x ఎంత? 1200 మైనస్ 600 ఎంత? 600. 600 స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ 400. సో ఈ విధంగా మన డేటా ఇవ్వడం జరిగింది. 1200 ప్లస్ 600 ఎంత ఫ్రెండ్స్? 1800. సో 1800/2 అంటే 900. ఓకే, సో మనకి ఇది సింప్లిఫై అయిపోయింది.
అండ్ నెక్స్ట్ దీన్ని చూడండి ఫ్రెండ్స్, 6 6 36 1/2 అండర్ రూట్ ఆఫ్. ఓకే, ఇది ఫినిష్ అయిపోయింది. 4 4 16, సో 16 4 64. సో ఈ విధంగా అయిపోయింది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 3,60,000 6,40,000 మొత్తం కలిపితే ఎంత ఫ్రెండ్స్? సో ఈ విధంగా మనకు జనరేట్ అయింది. సో హాఫ్ అండర్ రూట్ ఆఫ్ 10 lakhs. సో ఇక్కడ 3 ఇక్కడ 3 కాబట్టి ఒక 3 నుంచేద్దాం. 1,000 స్క్వేర్ రాసుకోవచ్చు కదా. 1,000 స్క్వేర్ అంటే అండర్ రూట్ ఆఫ్ 1,000 స్క్వేర్ అంటే 10 lakhs రాసుకోవచ్చు కదా. సో అండర్ రూట్కి స్క్వేర్ క్యాన్సల్. 1000 అంటే 2 1 2 500 ఓకే, అంటే 900 + 500 ఎంత ఫ్రెండ్స్? 1400 మెగా పాస్కల్. సో మనకి ఇచ్చింది యూనిట్స్ మెగా పాస్కలే కదా. ఎస్, మెగా పాస్కల్ కాబట్టి మనం అక్కడ కన్వర్షన్ లేకుండా చేసేసినాం. ఓకే, మనకు వచ్చింది 1400 మెగా పాస్కల్. అయితే మనకి ఇప్పుడు నెక్స్ట్ వచ్చినటువంటి క్వశ్చన్కి సంబంధించి కూడా ఇక్కడ మనం ఒకసారి ఐడియా చూద్దాం. సో అండర్ రూట్ మనకి ఇక్కడ హాఫ్ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ టోటల్ డేటాకి 500 వచ్చేసింది, ఈ ముందర డేటాకి 900 వచ్చింది. సో ఎందుకంటే నెక్స్ట్ మనం చేసేటటువంటి దానికి చాలా సింప్లిఫై కావాలి కాబట్టి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, మినిమం నార్మల్ స్ట్రెస్ అన్నాడు. సో మినిమం అంటే ఏంటిది? మనకు అక్కడ పైన మైనస్ అనేది ఇంప్లిఫై అవుతుంది, అంటే ఇక్కడ ప్లస్ ఉంది కదా, సేమ్ ఇక్కడ మనకి ఏమవుతుందంటే మైనస్ అవుతుంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడనే సాల్వ్ చేసేద్దాం. సో దీని యొక్క టోటల్ వాల్యూ ఎంత ఫ్రెండ్స్? 500. దీని యొక్క వాల్యూ ఎంత ఫ్రెండ్స్? 900. ఇక్కడ ఏమైంది? మైనస్. సో 900లోంచి 500 పోతే 400 మెగా పాస్కల్. సో 400 మెగా పాస్కల్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ అని అడిగిండు. సో మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ అంటే ఏంటిది? సో దిస్ ఈజ్ ద ఫార్ములా. మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ యొక్క ఫార్ములా ½ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ సిగ్మా ఎక్స్ మైనస్ సిగ్మా వై హోల్ స్క్వేర్ ప్లస్ 4τ/y స్క్వేర్. సో ఈ యొక్క ఫార్ములా యొక్క వాల్యూ ఎంత ఫ్రెండ్స్? 500 మెగా పాస్కల్. ఇలాకనే కదా మనం ఫైండ్ అవుట్ చేసింది. సో డైరెక్ట్ దాన్ని ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేసేసాం. సో మీరు ఇలాంటి ప్రాబ్లం పైన 2 to 3 స్టెప్స్ అడగరని మాత్రం అనుకోకండి. అడిగే అవకాశాలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి ఈసారి. ఎందుకంటే ప్రతిసారి కూడా ఈ క్వశ్చన్స్ అన్నిటిని కూడా సాల్వ్ చేస్తారు, టైం ఎక్కువ పడుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఇలాంటి క్వశ్చన్స్ అని ఇచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ క్వశ్చన్ నెంబర్ 98 అని చూడండి ఫ్రెండ్స్, ఏ బాడీ సబ్జెక్టెడ్ టు 2 నార్మల్ స్ట్రెసెస్ 2 kN/m² టెన్సైల్ అండ్ 10 kN/m² కంప్రెసివ్ యాక్టింగ్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ద మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ ఈజ్. సో మనకి ఇక్కడ అడిగింది మ్యాక్సిమం షియర్ స్ట్రెస్. సో దీనికి మనం ఇందాక ఇంప్లిమెంట్ చేసినటువంటి యొక్క ఫార్ములాని యూటిలైజ్ చేసుకోవచ్చా? సో ఈ యొక్క ఫార్ములా ఇక్కడ ఏమి ఇచ్చిండు? మ్యాక్సిమం షియర్ స్ట్రెస్. ఇక్కడ ఏమి అడిగిండు? మ్యాక్సిమం షియర్ స్ట్రెస్. సో దీంట్లో ఇంప్లిమెంట్ చేయొచ్చా అంటే ఇంప్లిమెంట్ చేయలేము. సో ఎందుకు అంటే ఇక్కడ అడిగింది టెన్జైల్, ఇక్కడ వచ్చింది కంప్రెసివ్. సో టెన్జైల్ కంప్రెసివ్ బోత్ ఆర్ డిఫరెంట్. మనకి ఇక్కడ దాకా వచ్చినాయి అన్నీ కూడా అన్ని టెన్జైల్ స్ట్రెస్ టెన్జైల్ అంటే రెండు ఒకే కోవకు చెందినవి మాత్రమే మనం అక్కడ ఇంప్లిమెంట్ చేసినాం. కానీ ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేయలేం కాబట్టి దీని యొక్క ఫార్ములా మనకు కావాలి. సో దీని యొక్క ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్? సిగ్మా ఎక్స్ మైనస్ సిగ్మా వై బై 2. కానీ దీంట్లో కూడా ఒక ప్రాబ్లం ఉంది. దీంట్లో ఏం ప్రాబ్లం ఉంది అంటే మనకి ఇక్కడ టెన్జైల్లు కానీ 2 కంప్రెసివ్లు కానీ కావాల్సి ఉంటుంది. సో దీంట్లో మీరు గమనించండి ఫ్రెండ్స్, ఏది పెద్దది? టెన్జైల్ పెద్దది, కంప్రెసివ్ చిన్నది. సో కంప్రెసివ్నే టెన్జైల్లోకి కన్వర్ట్ చేద్దాం. సో ఏం చేస్తాం? నెగిటివ్ని ఇంప్లిమెంట్ చేస్తాం. సో నెగిటివ్తో మల్టిప్లికేషన్ చేస్తే వచ్చేది మనకు అది టెన్జైల్ కాస్త కంప్రెసివ్ అవుతుంది, కంప్రెసివ్ కాస్త టెన్జైల్ అవుతుంది. అప్పుడు ఏం చేయడం జరుగుతుందంటే 20 మైనస్ ఆఫ్ మైనస్ 10/2. సో మైనస్ ఆఫ్ మైనస్ అంటే ఏంటి ఫ్రెండ్స్? ప్లస్. సో 20 + 10 ఎంత? 30. సో 30/2. 2 1 215. సో మనకి ఇక్కడ వచ్చినటువంటి మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ ఎంత ఫ్రెండ్స్? 15 kN/m². సో దిస్ ఈజ్ ద ఆన్సర్. అండ్ ఈ వీడియోలో లాస్ట్ క్వశ్చన్ ఇది. సో ఇక్కడతోటి మనకి ఒక బేసిక్ అయిపోతుంది, ఎందుకంటే ఇది కొంచెం కాంప్లికేటెడ్ మోడల్ కాబట్టి ఒక మోడల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనకి అకాడమిక్లో కూడా వీటి గురించి అంత డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ లేదు. నెక్స్ట్ వీటి తర్వాత మొత్తం కూడా బీమ్సే ఉండడం జరిగింది. డైరెక్ట్ మీకు బీమ్స్ యొక్క చార్ట్ ఇవ్వడం జరిగింది. నేను మీకు ఆ యొక్క చార్ట్ ఒక్కటి మాత్రం మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే నేను ఇచ్చినటువంటి పీడిఎఫ్లో కూడా ఆ యొక్క చార్ట్ ఉంది. ఆ యొక్క చార్ట్లో ఉన్నటువంటి వాల్యూస్ మొత్తాన్ని కూడా మీరు చదవండి. అండ్ అదేవిధంగా మన యొక్క స్టడీ మెటీరియల్లో కూడా ఆ యొక్క చార్ట్ అనేది మెన్షన్ చేయడం జరిగింది స్పెషల్గా. కాబట్టి ఆ యొక్క చార్ట్లో ఉన్నటువంటి WL కానీ WL² కానీ ఆ యొక్క టోటల్ వాల్యూస్ అన్నిటిని కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. బీమ్స్లో మీకు ఎక్కువ గ్రిప్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈరోజు ఈ వీడియోలో లాస్ట్ క్వశ్చన్, ద స్టేట్ ఆఫ్ ఏ స్ట్రెస్ ఎట్ ఏ పాయింట్ ఇన్ ఏ లోడెడ్ మెంబర్ ఈజ్ షోన్ ఇన్ ఫిగర్ 2.39. సో మనకి ఇక్కడ డేటా ఇవ్వడం జరిగింది. అయితే దీని యొక్క మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ అడిగిండు. సో ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ అడిగిండు సిగ్మా ఎక్స్ మైనస్ 40 MPa అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు
40 MPa సిగ్మా వై ఈక్వల్స్ టు 40 MPa అంటే ఇది ఏం చేస్తుంది ఫ్రెండ్స్, ఇది కంప్రెస్ చేస్తుంది, ఇది టెన్జైల్ కాబట్టి ఎక్స్పాండ్ చేస్తుంది. ఇక్కడ ఏమొచ్చింది, షియర్ స్ట్రెస్ వచ్చింది 30 MPa. అయితే మనకు కావాల్సింది ఏంది, మ్యాక్సిమం షియర్ స్ట్రెస్. సో సిగ్మా ఎక్స్ ఉంది, సిగ్మా వై ఉంది, అదేవిధంగా టౌ ఎక్స్ వై ఉంది. సో మనకు కావాల్సింది ఏంది, మ్యాక్సిమం షియర్ స్ట్రెస్. సో ఇలాంటి టైంలో మనం ఈ యొక్క ఫార్ములాని ఇంప్లిమెంట్ చేసేస్తాం. సో ఈ యొక్క ఫార్ములాని ఇంప్లిమెంట్ చేసేద్దాం అంటే ఫస్ట్ ఫార్ములా రాసుకుందాం. √12 ఇంటూ సిగ్మా ఎక్స్ మైనస్ సిగ్మా వై హోల్ స్క్వేర్ ప్లస్ 4 టౌ స్క్వేర్ ఎక్స్ వై. సో ఈ యొక్క ఫార్ములాలో దీంట్లో ఇంప్లిమెంట్ చేసేస్తే హాఫ్కి హాఫ్ అట్నే ఉంచుదాం. సిగ్మా ఎక్స్ మైనస్ సిగ్మా వై. సో సిగ్మా ఎక్స్ అంటే ఎంత, -40 మైనస్ తర్వాత ఇక్కడ వచ్చింది 40 -40 ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ప్లస్ మనకి ఇక్కడ ఏమొచ్చింది 4 ఇంటూ టవ్ ఎంత 30 స్క్వేర్ -40 -80. సో మైనస్ హోల్ స్క్వేర్ అంటే ఫ్రెండ్స్ ప్లస్ కాబట్టి మనం రాయట్లేము. 80 స్క్వేర్ అంటే ఎంత, 8 8 64 డబల్ జీరోస్ ప్లస్ 30 ఇంటూ అంటే 3 స్క్వేర్ 9 0కు 0 అండ్ 4 ఇంటూ 9 6400 ప్లస్ 9 4 36 00. సో 6400 3600 ఎంత ఫ్రెండ్స్, 10,000. ఓకే 10,000 వచ్చింది. ఇదంతా ఏంటిది, √10,000. సో దీన్ని నేను రాసుకోవచ్చు, 100 స్క్వేర్ రాసుకోవచ్చు కదా, 100 స్క్వేర్. సో స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతే మనకు మిగిలిందంతా 100. సో హాఫ్ ఇంటూ ఇక్కడ ఉన్నటువంటి ఒక టోటల్ డేటా మనకి ఫినిష్ అయిపోయింది, ఇక్కడ మిగిలినటువంటి హాఫ్ ఉంది, హాఫ్ ఇంటూ 100 2 1 250. సో మనకి ఎంత వస్తుంది ఫ్రెండ్స్, 50. అయితే దీని యొక్క యూనిట్స్ ఏంది, ఇది మెగాపాస్కల్ కాబట్టి దీని యొక్క యూనిట్స్ మెగాపాస్కల్. సో 50 MPa ఈజ్ ఆన్సర్. 10 30 50 100. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. అండ్ అదేవిధంగా మనకు మోస్ట్లీ ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ వస్తుంటాయి. డైరెక్ట్ అక్కడ ఇచ్చినటువంటి డేటాని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేస్తే సరిపోతుంది. అండ్ మోస్ట్లీ మనకి ఎగ్జామ్లో సచివాలయం కానీ పీజీ సెట్లో కానీ ఫార్ములాస్ని డైరెక్ట్ అడుగుతూ ఉంటారు. ఈ విధంగా ఫార్ములా ఇచ్చేసి ఫార్ములాస్లో ప్లస్ బదులు మైనస్, లేకపోతే సిగ్మా ఎక్స్ బదులు సిగ్మా వై మైనస్ సిగ్మా వై అని ఎర్రర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అభ్యర్థి దాన్ని గమనించడా అని. సో చూడడానికి అన్నీ ఒకే తీరుగానే ఉంటాయి, కాకపోతే ఆ యొక్క చిన్న చిన్న చేంజెస్ని మీరు గమనించుకోవాల్సి ఉంటుంది. సో ఇదంతా కూడా మనకు థియరీ పాయింట్లు. సో ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్, మొత్తం బీమ్స్ ఓరియంటెడ్. సో డైరెక్ట్ మనకి దాని యొక్క ఫార్ములా అడుగుతుంటాడు. సో క్యాంటిలీవర్ బీమ్ యొక్క షియర్ ఫోర్స్ అయినట్లయితే యూడిఎల్లో దాని యొక్క ఫార్ములా ఏంటిది, అదేవిధంగా ఫ్రీ ఎండ్ పాయింట్లు ఎక్కడ ఉంటుంది, ఫిక్స్డ్ ఎండ్ దగ్గర ఏ విధమైనటువంటి ఫార్ములా ఉంటుంది, అదేవిధంగా క్యాంటిలీవర్ బీమ్ సంబంధించి యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ సంబంధించి అక్కడ వచ్చేటటువంటి ఇమేజ్ ఏంటిది. ఈ విధంగా మనకు ఫార్ములా బేస్డ్ ఎక్కువగా అడుగుతుంటారు. కాబట్టి మనకు ఫార్ములా వస్తే దాని రిలేటెడ్ ప్రాబ్లం అడిగిన ఆన్సర్ చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్ ఫార్ములా అడిగినా ఫార్ములా మనకు తెలిసి ఉంటుంది కాబట్టి ఫార్ములాని ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుంది. అండ్ అదేవిధంగా మనం హూప్ స్ట్రెస్, అదేవిధంగా లాంగిట్యూడినల్ స్ట్రెస్ సంబంధించి మనకి ఎగ్జామ్లో ఎక్కువ క్వశ్చన్స్ అయితే రాలేదు ఫ్రమ్ గేట్ సైడ్ కానీ, అదేవిధంగా ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో కానీ, అండ్ అదేవిధంగా కాంపిటేటివ్ ఫీల్డ్లో కానీ. కాకపోతే డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది, ఆ యొక్క ఫార్ములా ఒకసారి చూసుకొని వెళ్ళిపోతే మీకు సరిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు డేటా కలుద్దాం. అప్పుడు స్టడీ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్. అండ్ ప్రతి ఒక్కరు కూడా సిరీస్ని ఎన్రోల్ చేసుకోండి. మనకి ఇంకా కేవలం 15 days మాత్రం టైం ఉంది. ఈ యొక్క 15 daysలోనే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా డేటా అనేది కంప్లీట్ చేసుకుందాం. సో థ్యాంక్ ఫర్ వాచింగ్.